వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత 2.5 ఏళ్ళు కావస్తుంది. ఈ తరుణంలో అనేక సందర్భాల్లో క్యాబినెట్ రీషఫుల్ గురించి, పునర్వ్యవస్థీకరణ గురించి అనేక చర్చలు, లీకులు ఇవన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత క్యాబినెట్‌కి సంబంధించినటువంటి ఒక విస్తరణ, ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే అంశం మీద ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు ఈ యొక్క ప్రక్షాళనకు సంబంధించి 1, 2 వారాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయని స్పెక్యులేషన్స్ వస్తున్నటువంటి తరంలో ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వస్తున్నటువంటి వ్యతిరేకతలో ఎక్కువ శాతం ఆ యొక్క కీలకమైనటువంటి శాఖలన్నీ ఎట్లయితే రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నాయో, మరీ ముఖ్యంగా ఇవాళ భూ స్కామ్ల ఆరోపణలు ఎదుర్కొంటూ ల్యాండ్ గ్రాబర్గా మారినటువంటి మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి వస్తున్నటువంటి ఆరోపణలు. అందుకని ఇవాళ ఆయన్ని ఈ యొక్క క్యాబినెట్ విస్తరణలో భాగంగా పక్కకు తప్పించే అవకాశాలు ఉన్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. మరి ఇవాళ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ముందు ఖమ్మంలో ఏ విధంగా అయితే నేను మొత్తం సీట్లు గెలిపిస్తానని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్లు తాకనివ్వనని ఆ యొక్క హైప్ క్రియేట్ చేసినటువంటి పొంగులేటి పెద్ద ఎత్తున ఆయన ప్రజల అండ ఉందని ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజా మనిషిగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత, మంత్రిగా అయిన తర్వాత కీలకమైనటువంటి శాఖలు ఒకటి ప్రధానమైనటువంటి వ్యవహారం భూములకు సంబంధించి ఆ యొక్క రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి, హౌసింగ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి, ఇట్లా ఐఎన్పిఆర్ కీలకమైనటువంటి శాఖలు అంటే డబ్బుతో ముడిపడినటువంటి శాఖలు, భూములకు సంబంధించినటువంటి శాఖలు ఇవన్నీ కూడా మంత్రి పొంగులేటి గారి చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ పొంగులేటి గారి ఆగడాలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కోట్ల కోట్లు తెలంగాణ ధనాన్ని ఇవాళ దోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి భూములకు సంబంధించి ఈ మధ్యకాలంలో గడిచినటువంటి నెల రోజుల కాలంలోనే అనేక అంశాలు తెర మీదకి వచ్చింది. సరే, గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లైనా ఇంకో కాంట్రాక్ట్లు పక్కన పెడితే రీసెంట్గా వచ్చినటువంటి వ్యవహారాలు నాదర్గూలు కానీ, లేదు అంటే అక్కడ మైనింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు కానీ, ఔటర్ రింగ్ రోడ్ లోపల నిషిద్ధం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవాళ యథేచ్ఛగా మైనింగ్కి పాల్పడడం, దాన్ని బీఆర్ఎస్ పార్టీ బయట పెడితే దాని మీద కేసులు పెట్టడం, లేదు అంటే కనుక ఆ యొక్క దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయటం, రంగులు పూయటం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున బట్టబయలైపోయింది. తర్వాత అనేక అంశాలు ల్యాండ్కి సంబంధించినటువంటి వ్యవహారం నాదర్గూల్ మినహా ఇంకా చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాల్లో ఈ యొక్క పొంగులేటికి సంబంధించి, లేకుంటే ఆ యొక్క వాళ్ళ సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి ఇట్లా చాలా వరకు వట్టినాగులపల్లి ల్యాండ్ ఇష్యూ తీసుకున్నా. సో ఇటువంటి అనేక అంశాలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ గతంలో చేసింది, గవర్నర్ కూడా కంప్లైంట్ చేసింది ఇదే పొంగులేటి మీద. మరోవైపు ఇట్లా రెవెన్యూ శాఖ కీలకమైనటువంటి శాఖ ఏదైతే గతంలో అనేక అంశాల్లో ఇవాళ ధరణిలో ఏ విధంగా అయితే లోటుపాట్లు ఉన్నాయని ఆ రోజు పెద్ద ఎత్తున విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళు పోర్టల్ మార్చినా కూడా పెద్దగా ఏమీ ఫాయిదా లేదు, రైతులు అదే గోసపడతా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు పెద్ద ఎత్తున బ్లాక్మెయిల్, బ్రాండ్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా పొంగులేటు మారుతున్నారని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా మంత్రిగా ఉండి ప్రజల శ్రేయస్సు కోసమో ప్రజల క్షేమం కోసం ఇవాళ చూడకుండా కనీసం ఆయన అసలు పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ విధంగా మైనింగ్ చేస్తున్నాడు, లేదు అంటే ల్యాండ్ గ్రాబింగ్కి, ల్యాండ్ మాఫియాగా ఇవాళ పొంగులేటి తెలంగాణ రాష్ట్రంలో అవతరించినటువంటి వ్యవహారం తీరు చూస్తుంటే ఖచ్చితంగా తప్పించాలన్న ఒక అంచనాకు వచ్చినట్టుగా ఒక డెసిషన్ తీసుకుంటే కనిపిస్తుంది. సరే, మనమేమో తప్పించాలి అనే డిమాండ్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి లేకుంటే ప్రజల నుంచి వినిపిస్తున్నాం. కానీ సీన్ కట్ చేస్తే ఆయనకి కోట్ల కోట్లు రీసెంట్గా కూడా పొంగులేటికి సంబంధించినటువంటి కంపెనీ వేరే కంపెనీని ఓవర్టేక్ చేసి 1906 కోట్లు ఎస్టీపీలకు సంబంధించి హైదరాబాద్లో హెచ్ఎండబ్ల్యూఎస్ అంటే సూయేజ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ యొక్క టెండర్లను ఈ యొక్క కంపెనీ దక్కించుకున్నటువంటి నేపథ్యం. సో ఇవన్నీ తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో, పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో, అది నాదర్గూల్ భూములైనా లేదంటే కనుక ఇక ఔటర్ రింగ్ రోడ్ లోపల జరిగినటువంటి భూస్కామ్ అయినా, వట్టినాగులపల్లికి సంబంధించినటువంటి భూములైనా, ఇవన్నీ ఒక రకమైనటువంటి చర్చ దుమారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేగినటువంటి నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పొంగులేటి వల్ల ఇరుకాటంలో పడుతుంది. అంటే ఈయన ఒక్క శాఖతో కాకుండా ఇరిగేషన్ శాఖలో వేలు పెడుతున్నాడు, దేవాదాయ శాఖలో వేలు పెడుతున్నాడు. గతంలో మేడారం సంబంధించినటువంటి జాతర వ్యవహారంలో ఎంత పెద్ద ఎత్తున ఆ యొక్క
మేడారం డెవలప్మెంట్ వర్కుల మీద కూడా ఎంత పెద్ద ఎత్తున దుమారం రేగిందో మనకు తెలుసు. అంటే మంత్రుల మధ్య వివాదానికి ఆ రోజు పొంగులేటి గారు కొంత కారణమయ్యారు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసుకున్నా, తర్వాత జరిగినటువంటి అనేక అంశాలు, పొంగులేటి గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు, రీసెంట్‌గా ఆయన యొక్క శాఖలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో జరిగినటువంటి గందరగోళం, అవకతవకలు. అంటే పేదలెవరు, అర్హులెవరు, కోటీశ్వరులెవరు, లేదంటే కనుక వాళ్ళకి అసలు నిజమైనటువంటి అర్హత ఉందా లేదా అని చూడనటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. సో ఇవన్నీ చూసినటువంటి నేపథ్యంలో ఒక వీడియోతో కూడా రీసెంట్‌గా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తుంది. గత 2 రోజులుగా ఆ యొక్క వీడియో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. అంటే ఆ శాఖ మీద ఆయనకున్నటువంటి గ్రిప్ ఏంటి? మరి ఆ శాఖ మీద నిజంగా ఆయన క్రియాశీలకంగా పనిచేస్తున్నారా? ఎందుకు అంటే ఆయన రెవెన్యూ శాఖలో ఏ విధంగా అయితే దోపిడీలు లేకుంటే ల్యాండ్ గ్రాబర్‌గా మారాడో, ఇక ఇరిగే ఇరిగేషన్ శాఖలో ఏ విధంగా అయితే ఆయన హస్త లాఘవం చూపిస్తున్నారో కాంట్రాక్ట్‌ల పేరుతోటి, హౌసింగ్‌లో ఏ విధంగా ఆయన కాంట్రాక్ట్‌ల పేరుతోటో లేకుంటే అవకతవకలకు పాల్పడుతున్నారో జరుగుతుందో అవేమీ దృష్టిలో పట్టించుకోకుండా ఇక నెక్స్ట్ ఐఎన్పిఆర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి గడిచినటువంటి కాలంలో జర్నలిస్టులకు జరిగిందేంటి? 2.5 సంవత్సరాలుగా ఇప్పుడు దాకా అక్రిడేషన్లు ఇవ్వాల. ఇప్పుడు అక్రిడేషన్లు ఇచ్చి పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకుంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మేము అందరికీ ఇస్తాం, మేము జీవోలు మార్పులు చేసాం, జర్నలిస్టులకు న్యాయం చేస్తాం. ఏంటి చేసినటువంటి న్యాయం? 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అక్రిడేషన్ కార్డులు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటే ఎట్లా? గత ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులకు కూడా గతంలోనే తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళలోనే ఇచ్చినటువంటి దాఖలాలు లేవా? మరి మీరు అవేమీ కొత్త సంస్కరణలు తీసుకురాకుండా ఉన్నటువంటి జర్నలిస్టులని అక్రిడేషన్లు కట్ చేసి జర్నలిస్టులకు దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన తర్వాత జీవోలను పదే పదే మార్చి అక్రిడేషన్ ఇచ్చే ఒక రోజు ముందు ఆ యొక్క ఐఎన్పిఆర్ డైరెక్టర్లను మార్చేసి కమిషనర్లను మార్చి ఇంత శాఖాపరమైనటువంటి లోపాలు లోటుపాట్లు మీ యొక్క అన్ని శాఖల్లో ఇటువంటి వ్యవహారం ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రి పొంగులేటి కారణంగా చాలా ఇరకాటంలో పడుతోంది. ఇవాళ వస్తున్నటువంటి వ్యవహారాల్లో హైడ్రా తోటి ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సగం మునిగిపోయింది. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డ్రైవ్స్తో ఇంకొంత ఇబ్బందికి గురవుతోంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక నెక్స్ట్ రానున్నటువంటి కాలంలో మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా పొంగులేటి గారు చేసినటువంటి నిర్వాహకం, ఆ యొక్క రాజ్యలక్ష్మి మైనింగ్ సంబంధించినటువంటి వ్యవహారం అసెంబ్లీని కుదిపింది, దుమారం రేపింది. సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఆ రోజు పొంగులేటి గారిని వెనకేసుకురావాల్సినటువంటి పరిస్థితి. ఆయన కూడా లేడు. కానీ ఆయన బీహార్ ఎన్నికలుంటే బీహార్కు పోతాడు, కేరళ ఎన్నికలుంటే కేరళకు పోతాడు. అధిష్టానాన్ని డబ్బు సంచులతోటి గ్రిప్లో పెట్టుకుంటాడు. వేల కోట్లు ఈ కాంట్రాక్ట్ ఇవాళ ఆ యొక్క కంపెనీ ఖాతాలో వేసుకుంటూ ఉన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఇన్ఫ్రా ప్రాజెక్టులు, ల్యాండ్లు, ఇట్లా పెద్ద ఎత్తున ఒక మాఫియా లాగా ఇవాళ తెలంగాణలో మారినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే తప్పించాలని వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ నేపథ్యంలో ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో కొంత అసంతృప్తి చాలా వరకు మంత్రుల మీద ఉన్నటువంటి నేపథ్యంలో అధిష్టానం ఖచ్చితంగా పొంగులేటిని తప్పించే ఛాన్స్ ఉందనే అంశాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. సో ఇటువంటి ఆరోపణలు, అసంతృప్తి ఉన్నటువంటి మంత్రులను తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇస్తే కొంత ప్రభుత్వం మీద నెక్స్ట్ 2.5 సంవత్సరాలైనా కొంత మంచి పేరు వచ్చే అవకాశాలు ఉంటుందనే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కీలకమైనటువంటి శాఖల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఢిల్లీ ఏఐసిసి వర్గాల నుంచి అంతోంది. సో ఇట్లా వివిధ కోటాల నుంచి క్యాబినెట్ బెర్త్ కోసం ఇప్పటికే పైరవీలు ఢిల్లీలో జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కొత్త వాళ్ళు ప్రయత్నాలు చేయటం, అవకాశం ఏమాత్రం ఉన్నా కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే అంచనాకు రాహుల్ గాంధీ టీం వచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డి కొంత పొంగులేటిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అధిష్టానం కొంత సీరియస్గానే రిపోర్ట్స్ కూడా కొంత తెప్పించుకుంది రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న అంశం మీద. సో ఇవన్నీ చూసిన తర్వాత పొంగులేటి గారి పదవికైతే మంత్రివర్గం నుంచి తప్పించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. నిజంగానే ఇవాళ పొంగులేటి గారి యొక్క పదవికి కొంత ఎర్త్ పెట్టే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.